హరే కృష్ణ. ఈరోజు మేమంతా కలిసి అందరితో కలిసి భైరవ కోనకు వెళ్తున్నాము. భైరేశ్వరం కోన చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు, అడవి, మధ్యలో స్వామి చాలా బాగుంటుందండి. చాలా మహిమ కూడా. హరే కృష్ణ. స్వామి ఇక్కడ తల భాగము నీళ్లు పడితే గోవులకు నీళ్లు లేవని చెప్పి నీళ్లు పడితే శివయ్య నేను తలిస్తాను అని అంటాడంట. అన్నప్పుడు ఆ భైరేశుడే మామూలు మనిషి రూపంలో వచ్చాడు అని అంటారు. అప్పుడు ఆ నీళ్లు పడితే గంగమ్మ నీళ్లు పడతాయి. అక్కడ ఒక చోట నీళ్లు పడతాయి, కంటిన్యూషన్గా వాటర్ వస్తూనే ఉంటాయి. అప్పుడు ఆ తల ఇచ్చేస్తాడంట. ఆ నీళ్లు గోవుల కోసం నీళ్లు పడ్డాయని. తల మాత్రం అలాగే ఉంటుంది, ఆ మొండెం భాగం మాత్రం శిలగా మారిపోతుంది అని అంటారు. అందుకే మొండెం భైరేశుడు అని అంటారనమాట. తలకు సమాధిలాగా కట్టి ఉంటారు, కానీ ఆ కింద కటి భాగం మాత్రము కంప్లీట్గా రాయి రూపంలో అలాగే ఉండిపోయాడంట స్వామి. అందుకే ఈయనని మొండెం భైరేశుడు అని అంటారనమాట. అక్కడ నీళ్లు పడ్డాయి కదా, ఆయన గోవుల కోసం నీళ్లు లేవు, నీళ్ళు వస్తే నా తల ఇస్తాను అని అన్నాడు కాబట్టి భగవంతుడికి అక్కడ నీళ్లు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి, వాటర్. అక్కడ ఏదో నందీశ్వరుడు లోపల, శివయ్య, భైరేశుడు, ఇక్కడే శివయ్య గుడి ఉంటుంది. ఈ లోపలే అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ అడవిలో చాలా స్పెషల్ ఏంటంటే ఊడలతో ఉయ్యాలు ఊగడం అనమాట. పిల్లలతో కలిసి ఉయ్యాలు ఊగితే చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళ్ళారంటే ఖచ్చితంగా ఈ ఉయ్యాల ఊగడం అస్సలు మిస్ కాకండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము భైరేశ్వరం కోన. హరే కృష్ణ.